త్రినేత్రను అడ్డం పెట్టుకుని నువ్వు దానికి దగ్గర కావాలనుకుంటున్నావు. వ్యాపారం పేరు చెప్పి నన్ను మోసం చేయాలనుకుంటున్నావు. రేణు, ఇంకొక్క మాట మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. అవును, నేను మోసమై చేస్తున్నాను. వ్యాపారమే ముఖ్యం అనుకుంటున్నాను. అయితే ఏంటి? ప్రతిదానికి నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంటున్నాను. వీలైనంత ఎత్తుకెదగాలనుకుంటున్నాను. ఏ తప్ప? ముమ్మాటికి తప్పే. దానికి సీమంతం చేయడానికి వీల్లేదు. పాపం త్రినేత్ర దగ్గర తీసుకెళ్ళడానికి వీల్లేదు. చూడరేను, అంత దాకా వస్తే నేనెవ్వరినీ లెక్క చేయను. అసలు అర్చనకి శ్రీమంతం చేయడానికి ఒప్పుకోకపోవడానికి నువ్వెవరు? కళ్ళ ముందు కనిపించే పాప నా బిడ్డ కాకపోవచ్చు, కానీ అర్చన కడుపులో పెరుగుతున్న బిడ్డ నా రక్తం. ఆ సంబంధంతో నేను శ్రీమంతం చేయాలి. అది చేస్తాను. అర్చన తప్పు చేసి ఉండొచ్చు, నన్ను నానా రకాలుగా బాధ పెట్టి ఉండొచ్చు, కానీ ఆ బాధ నుంచి బయటపడడానికి ఇప్పుడు మార్గం దొరికింది. ఆ మార్గంలో వెళ్ళడానికి ఎవరొడ్డొచ్చినా ఆగే సమస్య లేదు. నువ్వు కూడా. జాగ్రత్త. ఏమైంది? ఎవరి కోసం చూస్తున్నావు? ఆ పిల్ల రాక్షసి ఎక్కడైనా ఉందేమో అని చూస్తున్నాను. అసలే గోడలకి చెవులుంటాయి. ఇప్పుడు టైం ఎంతైంది? అది ఈ పాటికి నిద్రపోయే ఉంటుంది. ఏంటో చెప్పు. నా మొగుడు నాకు దగ్గర అవుతున్నాడా లేక అందకుండా పోతున్నాడా నాకేమీ అర్థం కావడం లేదు. అదే జరిగేలా ఉంది. ఏమే, నువ్వేదో నాకు సపోర్ట్ గా ఉంటావనుకుంటే నువ్వు కూడా నన్ను భయపెడుతున్నావేంటే? నేను భయపెట్టట్లేదు, హెచ్చరిస్తున్నాను. హెచ్చరించడం కాదే, ఏదైనా ఐడియా చెప్పు. అసలు శ్రీకర్కి బుద్ధుందా? ఇంత జరగాక కూడా దానికి చాక్లెట్లు తెచ్చివ్వడం ఏంటి? అది చెప్పిన మాటలకి తల ఆడించడం ఏంటి? చెప్పాను కదా, ఈరోజు చాక్లెట్ ఇచ్చాడు, రేపు డాడీ అని పిలిపించుకుంటాడు. లేదా అది అర్చనకు పుట్టిన పాప కాదని నమ్మేస్తాడు. అలా మాట్లాడికే తల్లి, తలుచుకుంటేనే నా గుండె ఆగిపోతుంది. ఆ గుండె ఆగకముందే శ్రీకర్ని ఆపు. ఎలాగే ఆపేది? సున్నితంగా చెప్పి చూశాను, అరుస్తూ బెదిరించాను, అయినా వినట్లేదు. ఖచ్చితంగా ఆ పిల్ల రాక్షసుని మా బావ త్రినేత్ర దగ్గరికి తీసుకెళ్తాడంట. అంటే పాపని తీసుకెళ్లాలంటే అర్చనకి శ్రీమంతం చేసే తీరుతాడనమాట. అదే కదా నా బాధంతా. నేను రెట్టించి అడిగితే ఏమన్నాడో తెలుసా? అర్చన కడుపులో ఉన్నది నా బిడ్డే కాబట్టి అందుకోసమైనా అర్చనకి సీమంతం చేస్తే తప్పేంటి అన్నాడే. నాకు చచ్చిపోవాలనిపించిందే. నీ కథ క్లైమాక్స్కి వచ్చేసింది. నో, అలా జరగడానికి వీల్లేదు. అరవడం కాదు, ఆలోచించు. ఒకవేళ పాపని మా బావ దగ్గరికి తీసుకెళ్లాడా? అర్చన తప్పు చేయలేదని తెలిసిపోతుంది. అర్చన్ని ఈ జన్మలో వదిలిపెట్టాడు. ఇక శ్రీకర్కి నేను దూరం అవ్వక తప్పదే. అలా జరగకూడదంటే నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. ఒకటి కాదు, 2 చేయాలి. అంటే తల్లి కూతురుల ఇద్దరి ప్రాణాలు పోతే కాని
శ్రీకర్ నీకు దక్కడు. నీ సమస్యకి పరిష్కారం ఉండదు. అంతేనంటావా? ముమ్మాటికి అంతే. ఏయ్, ఎవరికా ఫోను? రేపు అందరూ కలిసి బయటికి వెళ్తున్నారు కదా, తల్లి కూతుళ్ళు ఒక కారులో వస్తారు, శ్రీకర్ తన కారులో వస్తాడు. కాబట్టి తల్లి కూతుళ్ళు ఎక్కే కారుకి బ్రేకులు తీయించేద్దాం. బ్రేకులు పని చేయకుండా చేస్తే మన ప్లాన్ సక్సెస్ అవుతుంది. చెప్పండి మేడం. అర్జెంటుగా ఓ కారుకి బ్రేకులు తీయాలి. అంత అర్జెంటా మేడం? ఈ రాత్రికే పని పూర్తవ్వాలి. ఎక్కడో ఎవరి కారో చెప్పండి మేడం. మా ఇంటి ముందు 3 కార్లుంటాయి. అందులో AP 123 నెంబర్. ఆ కార్ బ్రేకులు తీయాలి. ఓకేనా? మేడం నాకు మతిమరుపు, పైగా ఈ నెంబర్లేవి నాకు తెలీదు. ఏమైనా గుర్తు చెప్పండి. అయ్యో చవట, చెప్తాను విను. మా ఇంటి ముందు 3 కార్లుంటాయి. 2 కార్లకి పైన కవర్ కప్పు ఉంటుంది, ఒకదానికి కవర్ ఉండదు. కవర్ లేని కారుకి బ్రేకులు తీసేయాలి. ఓకేనా? ఇలా చెప్పారు, బాగుంది. ఇక చూసుకోండి. ఏయ్, ఎవరికంట పడకూడదు. కవర్ లేని కారే కదా మేడం, ఈ రాత్రికే పని పూర్తి చేస్తాను. రేపటితో ఆ తల్లి కూతుళ్ళకి ఆఖరి రోజు. చూడు, నీ మొగుడిని మాత్రం జాగ్రత్తగా కనిపెడుతూ ఉండు. నీ మొగుడు ఆ కారు ఎక్కకుండా చూసుకో, సరేనా? అది నేను చూసుకుంటాను. ఆంటీ, మమ్మల్ని చంపాలని చూస్తావా? ఇప్పుడు నీ పని అవుట్.
అంతా ఓకేనా? అంతా ఓకే. ఇప్పుడు తల్లి కూతుళ్ళు ఒకే కారులో ఎక్కుతారు. పెద్ద చౌకేక. మనం ఫుల్ హ్యాపీ. అమ్మా లేట్ అవుతుంది, త్వరగా రా అమ్మా. అమ్మా ఎంతసేపు అమ్మా? గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. రెడీయా? అమ్మా రా అమ్మా. ఏంటి నీ మొగుడు కూడా వెళ్తున్నాడు? హాయ్ అంకుల్. గుడ్ మార్నింగ్ ఖుషి. వెళ్దామా? ఓ మై గాడ్, నా మొగుడు కూడా వెళ్తున్నాడా? ఆపుతారని చెప్పావు కదా, మళ్ళీ ఇదేంటి? అది నాకు అర్థం కావట్లేదు. నువ్వుండు. ఏమండి, ఏంటి? మీరెక్కడికండి? అర్చనతో షాపింగ్కి. మీకేం షాపింగ్ అండి, మీరు ఉండండి, వాళ్ళు వెళ్తారు. ఏంటి? అదంతేనండి, వాళ్ళని వెళ్ళనివ్వండి. ఏం మాట్లాడుతున్నావు కావేరి? నేను వెళ్ళకపోతే కార్ ఎవరు డ్రైవ్ చేస్తారు? ఏం పర్వాలేదండి. శ్రీకర్ తన కారులో వెళ్తే వీళ్ళని తీసుకెళ్లడానికి డ్రైవర్ని అరేంజ్ చేశాను. డ్రైవరా? నేనుండగా డ్రైవర్ ఎందుకు? అబ్బా, మనం బయటికి వెళ్ళాలండి. కావేరి పిచ్చి పిచ్చిగా మాట్లాడు. కావాలంటే నువ్వు మాతోరా, లేదంటే షాపింగ్ నుంచి వచ్చాక ఇద్దరం బయటికి వెళ్దాం. అర్చన పద. ఏమండి? ఓ మై గాడ్, ఇప్పుడు ఎలా? అదే నాకు అర్థం కావట్లేదు. పోతే పోతాడు నీ మొగుడు, నాకేంటి? నాకు కావాల్సింది నా టార్గెట్. అంకుల్ అంకుల్, అందరం కలిసే వెళ్తున్నాం కదా, 2 కార్లు ఎందుకు? మాతో ఆ కార్లో రండి అంకుల్. వద్దు, నేను నా కార్లోనే వస్తాను. మీరు మీ కార్లో రండి. అదేంటి అంకుల్, అన్ని విషయాలు దగ్గరుండి చూసుకుంటానన్నారు. నేనేం చెప్పినా వింటానని ప్రామిస్ చేశారు. ఇప్పుడేంటి అంకుల్ కాదంటున్నారు? అంకుల్, మిమ్మల్ని మా అమ్మతో రమ్మన్నట్లేదు, నాతో రమ్మంటున్నాను. రండి అంకుల్, రండి. డ్రైవర్ నువ్వు అవసరం లేదు. ఓకే సార్. శ్రీకర్, శ్రీకర్, ఈ కార్ ఎక్కుతావేంటి శ్రీకర్? మన కారులో వెళ్ళొచ్చు కదా. పాపకు మాటిచ్చాను. అది కాదు శ్రీకర్. అంకుల్ చెప్తున్నారు కదా, నువ్వు వెళ్ళు. మీరు రండి అంకుల్. నువ్వు రామ్మా, రా.
దేవుడా 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 ఇప్పుడు ఎలాగే? ఎలా ఏంటి? నా మొగుడుతో పాటు నీ మొగుడు చస్తాడు. నాకేం చెయ్యాలో కాళ్ళు చేతులు ఆడటం లేదు. నేను వాళ్ళని చంపితే నా మొగుడుతో సంతోషంగా ఉండొచ్చు అనుకున్నాను, కానీ నా మొగుడు చచ్చాక నాకేం సంతోషమే? ప్లాన్ అంతా నాశనం అయిపోయింది. సరే గాని ముందా కార్తీ, అర్జెంటుగా వెళ్ళి వాళ్ళని ఆపాలి. అంతా అయిపోయిన తర్వాత ఏడ్చినా లాభం లేదు. పదా. ఉండు, ముందు కార్ కేసు తీసుకొస్తాను. తొందరగా రా. పద. ఆ కార్కి బ్రేకులు లేవు. ఆగండి. ఏమండి? ఆపండి.